హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఒక కామెంట్ చేశాడు. ఏంటంటే అది ఏదైనా బైకులు కానీ ఏదైనా వెహికల్స్కి చలానా పడితే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బులు కట్టేలాగా ఆయన మాట్లాడాడు అనమాట. అంటే ఏంటంటే మనం కట్టమో అని చెప్పేసి ఆర్సీకి బ్యాంక్ బుక్కి కనెక్షన్ అన్నమాట చేశాడనమాట. మరి ఇప్పుడు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, దానివల్ల ఇబ్బంది అవుతున్నారు. ఆ రోడ్లు బాగాలేనందుకు రవాణా శాఖ మంత్రి అకౌంట్కి మనకి కలెక్షన్ చేయాలనా? అలాగే రైతులు యూరియా దొరక ఇబ్బంది పడుతూ ఉండరు, దానికి బాధ్యులు ఎవరు? వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన అకౌంట్ తీసుకుందామా? పోతే కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతే ఎవరికి తెలియదు. అదే సింగపూర్ లాంటి దేశాల్లో కరెంటు పవర్ కట్ అయితే ఆ నెల కరెంటు బిల్లు కట్టబల్లే. మన ఇండియాలో ఎన్నిసార్లు పోద్ది నెల కరెంటు? దానికి ఎవరు బాధ్యులు? విద్యుత్ శాఖ మంత్రికి లింకప్ చేయాలన్నా బ్యాంక్ అకౌంటు? అంటే వాహనాలు తోలే వాళ్ళు 90% మగవాళ్ళే తోలుతారు, లేడీస్ తక్కువ తోలుతారు. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీలో బస్సులకి లేడీస్ ఫ్రీ ఇచ్చాడనమాట. ఆ డబ్బులు ఎలా వసూలు చేయాలా? మగవాళ్ళు ఎక్కువ బైకులు కానీ కార్లు కానీ తోలేది, వీళ్ళ కానీ వసూలు చేయాలని ఆయన ఐడియా ఉన్నట్టుంది. అంతే కదా. ఇప్పుడు హాస్పిటల్లో కానీ ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పోతే పని జరుగుతుందా? ఇప్పుడు పాస్ పుస్తకాల కోసం ఎన్ని ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు పొలాలు ఉండేవాళ్ళు? వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇస్తున్నారు గవర్నమెంట్. ఎవరు? రెవెన్యూ శాఖ మంత్రికి లింకప్ చేయాలన్నా ఏంది ఇదండా? కాబట్టి ఇట్లాంటివంటే అనమాట మన మిడిల్ క్లాస్ వాళ్ళ మీదనే బాధేస్తుంది అన్నమాట. డబ్బులన్నీ ఉన్న వాళ్ళకి ఏం కాదు, మిడిల్ క్లాస్. ఇప్పుడు బండికి హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తున్నాడు, అది ఆడవాళ్ళని ఆపుతున్నారు బండ్ల. మగవాళ్ళని ఆపుతారు వాళ్ళు కూడా, పోలీసు వాళ్ళు. ఆడవాళ్ళని ఆపరు. దీని గురించి మీ కామెంట్ కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.